వెల్కమ్ టు ఐఎన్ఆర్ బ్లాగ్స్. సో ఇవాళ అయితే 25 ఫిబ్రవరి అనమాట. టైం అయితే 7 అయింది. జొమాటో అయితే ఆన్లైన్ చేసి పెట్టాను అనమాట. ఆర్డర్స్ వస్తుందేమో అని చూస్తాను. ఇంకా పర్లేదు, ఇంకా ఇప్పుడే కదా అయింది. చూడాలి ఇంకొంచెంసేపు ఏమన్నా పడవచ్చు. బైక్ రీడింగ్ వచ్చి 1.3 అనమాట. సో నేనైతే ఇక్కడ వేణుగోపాల్ నగర్లో అయితే ఇడ్లీ అండ్ మోర్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఆర్డర్ ఏమైనా పడుతుందేమో అని. సో మరి మనం ఫస్ట్ ఆర్డర్ పడినప్పుడు అయితే కలుసుకుందాం. కొంతమంది అయితే కామెంట్ చేసినారు ర్యాపిడో రైడ్స్ పడుతున్నాయంటే. అంటే రైడ్స్ అయితే మనకి పడుతూనే ఉంటాయి, అంటే చెప్పలేము ఎప్పుడు ఒకసారి అనమాట. రైడ్స్ అంటే చాలా తక్కువ వస్తాయి అన్నమాట మనకి. అంటే రైడర్స్ ఎక్కువ అవడము, లేకపోతే యూజర్స్ తక్కువ ఉండడము, దేనివల్ల తెలియదు. కొన్నిసార్లు అనమాట రైడ్స్ అయితే తక్కువ వస్తాయి. నార్మల్ డేస్లో అయితే పర్లేదు, బాగానే వస్తాయి అన్నమాట మనకి. ఇప్పుడైతే మనకి ర్యాపిడోలో అయితే ఒక ఆర్డర్ పడింది అనమాట. ఐరన్ బిట్స్ దగ్గర పిక్ చేసుకొని ఇక్కడ గుత్తి రోడ్లో శ్రీ7 దగ్గర డ్రాప్ చేసేదనమాట. ఇక్కడ కస్టమర్కి అయితే 33 వచ్చింది. ఇద్దరు ఉండే అనమాట, ఇద్దరు ఎక్కించుకోవాలన్నా డబల్ అవుతుందంటే ఇంకా డ్రాప్ చేసిన తర్వాత తను 70 రూపీస్ అయితే ఇచ్చినాడనమాట. జొమాటోలో అయితే మనకి రైడ్ అస్సలు ఒకటి కూడా పోలేదన్నమాట. చూసినా ఈరోజు ఏమన్నా పడుతుందేమో అనుకున్నా. చూడాలి, ఇంకా 20 మినిట్స్ ఉంది కదా. ఒకసారి బస్ స్టాండ్ దగ్గరికి పోయి వెయిట్ చేయాలా, ఏమన్నా పడుతుందేమో ఆర్డర్. లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే క్లోజ్ చేసుకొని. సో మరి ఆర్డర్ పడినప్పుడు కలుస్తాము. మరి వీడియో ఇట్లుంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో టైం అయితే 8:10 అయిందనమాట. 8:11 ఇంటి దగ్గరికి వచ్చాను. ఇంకా ఆఫ్లైన్ చేద్దామని లోపు ఆర్డర్ వచ్చిందనమాట. అది పికప్ 3.11 కిలోమీటర్స్ ఉంది. బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు అయితే పోవచ్చు అనమాట. ఇందిరానగర్ అంటే అక్కడ దగ్గర కాబట్టి ఒక 2 కిలోమీటర్స్ అట్లా వస్తుంది అనమాట, అంతే. నేను ఇక్కడ నుంచి అంటే లాంగ్ ఇంటికి వచ్చాను. అంతసేపు వెయిట్ చేసి చూశాను. ఇంకా ఆర్డర్ తర్వాత ఇంకా ర్యాపిడోలో ఆర్డర్ రాలేదు, ఇంకా జొమాటోలో అయితే అస్సలు రాలేదన్నమాట ఆర్డర్. అంటే ఇవాళ ర్యాపిడోలో ఒక ఆర్డర్ వచ్చిందనమాట, అంతే మనకి. సో అంతే అనమాట. ఇంకా ఆర్డర్స్ అయితే రాలేదు. మరి ఇప్పుడు ఇంటికి వచ్చి ఆఫ్లైన్ చేద్దామని వెళ్తానా, మనకైతే ఆర్డర్ అయితే పడిందనమాట. సో మరి మనం కలుసుకుందాం ఇంకొక వీడియో. అంతవరకు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.